రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయి? ఎవరైతే బాగుంటుందనంటూ పార్టీ కేంద్ర నాయకత్వం సర్వే చేయించిందా? ఆ సర్వే సారాంశమేంటి? పదవి కోసం పోటీ పడుతోందెవరు? లీడర్స్ కేడర్ మనోగతం ఎలా ఉంది? తెలంగాణ సర్కార్కి డెడ్ లైన్ పెడుతూ బండి సంజయ్ చేసిన తాజా వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? కమలం పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ బూత్ నుంచి మొదలు పెడితే మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ అధ్యక్ష ఎన్నికల దాకా ఒకదాని తర్వాత ఒకటిగా జరగబోతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ రథసారథి ఎవరంటూ మరొకసారి చర్చ మొదలైంది. చాలా రోజుల నుంచి దీని గురించి మాట్లాడుతున్నా అదిగో ఇదిగో అంటూ వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంస్థాగత ప్రక్రియ మొదలైనందున ఈ ఊపులో తెలంగాణ కాషాయ దళానికి కొత్త సారథిని ఎన్నుకునే టైం వచ్చిందని అంటున్నారు. ఇన్నాళ్ల నుంచి పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పార్టీలోని పాత, కొత్త నేతలు చాలా మంది రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు కూడా. అందులో 2-3 ఎంపీలు తమ ఢిల్లీ పరిచయాలతో సీరియస్ ట్రయల్స్ లో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉన్నందున వాళ్లకు కాకుండా వేరే వాళ్లకు అవకాశం రావచ్చన్న వాదనుంది. కానీ సరూర్ నగర్ సభలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో కొత్త డౌట్స్ మొదలయ్యాయట పార్టీ వర్గాల్లో. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ఉద్దేశించి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నిన్ను విడిచిపెట్టం, సంక్రాంతే డెడ్ లైన్ అని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటే మీ నేతల్ని రోడ్ల మీద తిరగనీయబోమని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని కూడా అన్నారాయన. దీంతో ఇప్పుడు చర్చంతా ఈ మాటల చుట్టూనే తిరుగుతోంది. బండి సంజయ్ ఏ ఉద్దేశంతో అలా మాట్లాడి ఉండొచ్చంటూ డిస్కషన్స్ చేసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. తాను మరొకసారి రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టాలన్న ఉద్దేశంతోనే అలా దూకుడుగా మాట్లాడారా? ఆ మేరకు పార్టీ పెద్దల నుంచి ఆయనకు సంకేతాలు అందాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయట. పార్టీ పెద్దల నుంచి క్లారిటీ వచ్చినందునే సంక్రాంతి డెడ్ లైన్ అని కూడా మాట్లాడి ఉంటారని కూడా అనుమానిస్తున్నారట. అదే టైంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు కూడా అలా మాట్లాడి ఉండొచ్చు కదా అన్నది ఇంకొందరి ప్రశ్న. కానీ ఎక్కువ మంది పార్టీ నాయకులు మాత్రం ఆయనలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటి ఫైరు చూడబోతున్నామన్న అభిప్రాయమే ఉందట. అటు సంజయ్ మాత్రం తాను కేంద్ర మంత్రిగాని ఉంటానని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుని కాబోనని అంటున్నా ఎక్కువ మంది నమ్మడం లేదని అంటున్నారు. మరోవైపు ఎవరైతే కరెక్ట్గా ఉంటుందంటూ కేంద్ర పార్టీ సర్వే చేయించినట్టు సమాచారం. ఆ సర్వేలో కూడా బండి సంజయ్ పేరే వచ్చిందని అంటున్నాయి బీజేపీ వర్గాలు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో సత్తా చాటంతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని సిద్ధం చేయాల్సి ఉండడం, ఈసారి పార్టీ అధిష్టానానికి తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ ఉన్నందున అన్ని కోణాల్లో ఆలోచించే నిర్ణయం తీసుకోవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి రకరకాల చర్చల మధ్య బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడి నియామకంపై ఉత్కంఠ పెరుగుతోంది.